कविं कवीनामृतमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदा आनशृण्वन्नोतिभिस्सितसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम। అమ్మా సుందరకాండ మొదలవుతుంది. సుందరకాండ మొదలైందంటే స్వామి సాక్షాత్తు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఆయన ముందు మనం మాట్లాడుకోవడం అనేది పద్ధతి కాదు. కాబట్టి అంత బ్రహ్మాండమైన సుందరకాండ, ఎక్కడ సుందరకాండ జరిగితే అక్కడ స్వామి వచ్చి కూర్చుంటారట. ఇది చాగంటి వారు చెప్తున్నారు. ఈ సుందరకాండ యొక్క గొప్పతనాన్ని, దాని విశిష్టతను కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి మాటల్లో వినిపిస్తున్నారు. మనం ఒక్కసారి విన్నాం. మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనబడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ చేసుకున్నా బతుకుతారు. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏలాంటి శైలిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏలాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తారు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తారు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు నీకెక్కడ కనపడడు. కాబట్టి సుందరకాండలో కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో హనుమంతుడు కరువు నిండి దిగి అంజలి ఘటించి చెంతన నిలచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదకెడు అవనీ జాతవో నీవు సీతవో, సర్వసులక్ష్మణ లక్షిత జాతవో తల్లి తెలుపుము నీవు ఎవరవో అని తెలిపే సీత హనుమంతునితో పూర్ణమైన విశ్వాసముతో. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయ్యను పేర వరలు దానను, పరిణయమైన 12 అనుభవించి తిని భోగభాగ్యములు అనుభవించే సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో. రావణుడ సగిన ఏడాది గడు 2
2 నెలలలో ఇక తీరిపో రాముడు నన్ను కాపాడుమని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను సంపక మున్నే నాకై నేను పోనెంచి తిని అని వల్కె సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో అమ్మా సీత నమ్ము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామలక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి ముందుకు జరిగే మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటరినున్న తనను వంచిన సన్యాసి ఇతడని తలవాచుకొని భయకంపితయై కటిక నేలపై జానకి చూలే వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు ఈ జాడ తెలియ వేచియున్నారు రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చెంతన నిలచి జై హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ హనుమంత ఆయి ఉంది తిను పలికిన రామ కథ విని రామ లక్ష్మణులు ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పలికె సీత హనుమంతునితో రామ కథను ఎదించిన వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమలనేంద్రుడు సాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలచే అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని తగిపోలువాడు అన్నకు తోడు నీదయై చెల్లగెడు అజేయుడు శత్రు భయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిరురదకు చుమమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చందన నిలచే
పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా మధురుతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకించుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగి పలికిన సీతారామ కథ పలికద సీతారామ కథ. ఇంతవరకు కూడా హనుమంతుడిని అనుమానిస్తూనే ఉంది తల్లి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అట్లాంటివి. రామకథ చెప్పాడు, మళ్ళీ సంశయం. మళ్ళీ గుణానికి చెప్పాడు, మళ్ళీ సంశయం. ఎందుకంటే అక్కడ ఎక్కడ మారువేషంలో ఎవరు వస్తారో అన్న భయంతో ఉంది తల్లి పాపం. ఎప్పుడైతే రామనామామృత ముద్రిక రామాన్ని రాస్తుంటుంది అంగుళీక మీద, స్వామి ఉంగరం మీద స్వామి పేరు రాస్తుంటుంది. రామనామామృత ముద్రిక ఎప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చాడో పూర్తిగా విసిరించేసింది తల్లి. ఇంకా వేరే ఆలోచన లేదు, ఇతను రామదూతే. అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు హనుమంతుడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా తలకాయ కూడా ఎత్తి చూడలేదు హనుమంతుడిని. ఇప్పుడు చూస్తుంది, అంగుళీకం చూసేసి చాలా ఆనందపడిపోతుంటుంది. చాలా ఆ అంగుళీకంతో తనకున్న అనుభవాల్ని, తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది తల్లి. అయినా ఇప్పుడు ప్రప్రథమంగా ఫస్ట్ టైం మాట్లాడుతుంది. సుందరకాండ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక తల్లి బిడ్డ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సుందరకాండ అంతా. ఎంటైర్ ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా ఒక తల్లి బిడ్డ మాట్లాడుకున్నట్టే ఉంటుంది ఆ సుందరకాండ. అంత అందంగా ఉంటుంది. వాల్మీకి అంత అందంగా రాశారు. మొల్ల రామాయణంలో కవయిత్రి మొల్ల కూడా అంతే రాశారు. మనకి ఎన్ని రామాయణాలు రాసినా కానీ వాళ్ళందరూ కూడా చక్కగా రాశారు. అలాగే రామారావు గారు కూడా తెలుగులో అంతా బ్రహ్మాండంగా అనువదించారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సన్నివేశం. అయినా నువ్వు చాలా శక్తివంతుడే కాబట్టే ఇంత దూరం రాగలిగేవు. 100 యోజన సాగరం. ఒక యోజన అంటే 12.7 కిలోమీటర్లు, 12.7 కిలోమీటర్స్ 1 యోజన. అంత పెద్ద సముద్రం అది, అన్ని కిలోమీటర్ల సముద్రం. ఎవరు రాగలరు? నువ్వు శక్తివంతుడు కాబట్టే రాగలిగావు నువ్వు, వేరే వాళ్ళ వల్ల కాదు అది. కానీ ఇక్కడ రాక్షసులు సామాన్యులు కాదు కదా నాయన. ఒక్కళ్ళ మించిన వాళ్ళు అక్కడ ఉన్నారు రాక్షసులు, పెద్ద పెద్ద రాక్షసులు. మరి నువ్వు ఒక్కడవే వస్తే ఎట్లా రామకార్యంలో అడుగుతుంది అమ్మ హనుమంతుడిని. అప్పుడే చెప్తాడు హనుమంతుడు, ఫస్ట్ టైం మాట్లాడతాడు తల్లితో. అమ్మా మత్తః ప్రత్యవరః కచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. హనుమంతుడు అక్కడే మాట్లాడుకోలేదు ఇవాళ, ఈ మాట కూడా వాళ్ళ కానీ కాదు. మత్తః ప్రత్యవరః కచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా కిష్కిందని పరిపాలించే సుగ్రీవ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొలువులో నాకన్నా తక్కువ స్థాయి కలిగినట్టు కోతి ఒక్కటి కూడా లేదమ్మా. ఆఫ్టర్ ఆల్ నేనే వచ్చేసానంటే అసలు వాళ్ళందరూ అవలీలగా వస్తారమ్మా. వాస్తవం అది కాదు. అమ్మా నేను గొప్పవాడిని, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. 5 యోజనాలు దాడతాను ఒకళ్ళు, 10 యోజనాలు దాడతాను ఒకళ్ళు, 90 దాకా వచ్చి ఆగిపోయారు. ఇది 100 ఏళ్ళ సాగరం. అప్పుడు జాంబవంతుడు చెప్పాడు నేను బయలుదేరని చెప్పలా. తన శక్తిని కూడా తగ్గించుకొని చెప్పాడు కాబట్టి ఆయన రామదూత అయ్యాడు. తనకు అంత శక్తి ఉన్నా కానీ అమ్మ మత్తః ప్రత్యవరః కచ్చిన్నాస్తి, ఏ ఒక్కరు కూడా లేరమ్మా, అందరూ నన్ను మించిన వాళ్ళే ఉన్నారు తల్లి అని చెప్పగానే తల్లి ఆనందపడిపోతుంది. ఆనందపడుతూ తన యొక్క అంగుళీకం తీసుకొని తనకున్న తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది తల్లి. మధ్యాహ్న భోజన సమయంలో స్వామి మారు వడ్డించేటప్పుడు చాలు సీత చాలు చాలు అని చెప్పేసి ఆ చెయ్యి అడ్డం పెట్టినప్పుడు ఈ అంగుళీకం గుర్తు వస్తుంటుంది అంటే తల్లికి. ఆ అంగుళీకం గుర్తు తెచ్చుకుంటుంది, కొంచెంసేపు ఆనందపడిపోతుంది,
కొంతసేపు దుఃఖపడుతూ ఉంటుంది. రకరకాలుగా ఆవిడ తర్వాత స్వామి రామచంద్రమూర్తి రాజ్యసభకి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఏమంటే మీతో 2 నిమిషాలు మాట్లాడాలి నేనంటే, ఇప్పుడు కాదు సీత, నేను రాజ్యసభకు వెళ్ళాలి, ఆల్రెడీ నాన్నగారు కూడా వచ్చున్నారు, ఇప్పుడు సమయం లేదు, తర్వాత మాట్లాడతాం పో అని చెప్పేసి అప్పుడు నన్ను పో 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 అనేదానివి, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి చేరావంటే నన్ను స్వామిని కలపడానికి వచ్చావు అంగుళీకం అని చెప్పేసి రకరకాలుగా ఆనందపడుతోంది, కొంచెం దుఃఖపడుతోంది. రకరకాలుగా ఆవిడ యొక్క పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాడు హనుమంతుడు. రామచంద్రుని ముద్రిక చేకొని అసులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభ శకునములు విశేషమనుకొని జానకి పల్లికే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రాముడు ఇటకే తెంచును, ఎన్నడు రావణుని హతము సేయును. లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గూల్చును అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమని విశ్వాసముతో. రామలక్ష్మణులు ఊర్చుగాకను బ్రతుకనేత్తురా అసురులు నన్ను. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోను. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూచుని 2 మాసములు అని బల్కె సీత.